నమస్తే అండి. నేను డాక్టర్ రామకృష్ణ. మనకి నవంబర్ నెల వచ్చింది అంటే చలికాలం స్టార్ట్ అయినప్పుడు. కాబట్టి ఈ చలికాలంలో వివిధ రకాల ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులతో బాధపడే వాళ్ళు, ముఖ్యంగా ఆస్తమా, స్మోకింగ్ వల్ల వచ్చే సిఓపిడి, అలాగే ఇంతకు ముందు టీబీ లేదా క్షయవ్యాధి మందులు వాడిన వాళ్ళు, ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు, వివిధ రకాల ఎలర్జీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఈ చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ చలికాలంలో చలిగాలుల తీవ్రత వల్ల మన ఆస్తమా, సిఓపిడి, వివిధ రకాల ఊపిరితిత్తులతో బాధపడే వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి ఎక్కువయ్యే అవకాశం ఉంది. అలాగే ఒక్కోసారి అక్యూట్ సిచ్యువేషన్ అంటే జబ్బు తీవ్రత ఎక్కువైపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవసరం కూడా రావచ్చు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే మనం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం వీటిని అవాయిడ్ చేయవచ్చు. ముఖ్యంగా కూల్ వాటర్, కూల్ డ్రింక్స్ పూర్తిగా అవాయిడ్ చేయడం, స్మోకింగ్ చేసే వాళ్ళు స్మోకింగ్ పూర్తిగా మానివేయడం, అలాగే ఫ్యాన్ గాలికి దూరంగా పనుకోవడము, అంటే ఫ్యాన్ స్పీడ్ తగ్గించుకోవడం, అలాగే ఏసీ వాడే అలవాటు ఉన్న వాళ్ళైతే చలికాలము సాధ్యమైనంత వరకు పూర్తిగా ఏసీని అవాయిడ్ చేయడం. అలాగే ఎర్లీ సిమ్టమ్స్ అంటే జలుబు, దగ్గు, జ్వరము, ఆయాసం ఇలాంటివి ఏమైనా వచ్చినట్టయితే వెంటనే డాక్టర్ని సంప్రదించి ప్రాబ్లం ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనకి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరము, అలాగే క్రిటికల్ స్టేజ్కి వెళ్లాల్సిన అవసరం అనేది మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంతకుముందు ఎవరైనా సరే ఇన్హేలర్స్ లేదా పీల్చే మందులు, ఆస్తమా, సిఓపిడితో బాధపడే ఎవరైనా ఇన్హేలర్స్ వాడుతున్నట్లయితే సిమ్టమ్స్ కనిపించిన వెంటనే ఇన్హేలేషన్ స్టార్ట్ చేయడము, ఇంట్లో నెబులైజేషన్ పెట్టుకోవడము, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఎర్లీ స్టేజ్ లోనే మనం సిమ్టమ్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. హాస్పిటల్ అడ్మిట్ అయ్యే అవసరం లేకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.